కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. జై గోమాత, జై జై గోమాత. చిత్తూరు జిల్లా కాణిపాకంలో గో ప్రేమికుడు యువరాజ్ ఏర్పాటు చేసిన సదస్సుకు గోశాల ప్రతినిధులు, ప్రకృతి సేద్యం చేసే రైతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రైతులు వచ్చిన ఈ సభలో యువరాజు మాట్లాడుతూ, సృష్టిలో ప్రతి జీవి మనుగడ సాధించడానికి అటు సాంకేతికంగాను ఆధ్యాత్మికంగాను గోవు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నదిగా శాస్త్రవేత్తలు పరిశోధనలో తేలింది. పూర్వం రోజుల్లో ప్రతి ఇంటికి ఒక గోవు ఉండేది. కాలక్రమేణా గో సంతతి తగ్గిపోయింది. పూర్వం రోజులలో మన పెద్దలు ఎంతో ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా ఉండేవారు. గో సంతతి తగ్గడం వల్ల మానవులలో అనారోగ్య పరిస్థితులు ఎక్కువయ్యాయి. ప్రకృతిలో ఉండే వృక్ష జాతులతో పాటు గోవు కూడా కార్బన్ డయాక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుందని శాస్త్ర పరిశోధనలో తేలింది. అక్బర్, బాబర్ కాలంలో అన్ని మతాల వారు గోవుని ఎంతో ప్రాముఖ్యత కల జీవిగా భావించేవారు. గోవు ఆధ్యాత్మికంగానే కాకుండా గోవు నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రముతో ఎన్నో రకాల ఆరోగ్య ఔషధాలు, మానవుడు నిత్య జీవితంలో ఉపయోగించే అన్ని రకాల వస్తువులు గోవు నుంచి వచ్చే పంచగవ్యాలతో తయారు చేస్తున్నారని, గో ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. ఇప్పుడు నైతిక విలువలు ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చారు. అదేవిధంగా మంచి భావాలు, ఆవాలు ఆరోగ్యానికి డబ్బులకు పనిచేస్తున్నాం. పెళ్లి పిల్లి పాటని, అదేవిధంగా దాల్చిన పౌడరు, సాగు పౌడర్లు, అదేవిధంగా పేరాయిలు, వాడి మసాలాలు, ఇవన్నీ కూడా ఎత్తుగాలులో తయారైనటువంటి నువ్వులున్నా, కొవ్వులున్నా, అదేవిధంగా పంచగవ్యాలు. మామూలుగా బయట పంచగవ్యాలతో ఇలాంటి వస్తువులు ఎక్కడ దొరకవు. కానీ మనం ఈ పంచగవ్యాలతో ఇలాంటి తయారు చేసుకోవడం వల్ల ఎంతో చాలా బాగుంటుంది. జై గోమాత, జై జై గోమాత. చిత్తూరు జిల్లా కాణిపాకంలో గో ప్రేమికుడు యువరాజ్ ఏర్పాటు చేసిన సదస్సుకు గోశాల ప్రతినిధులు, ప్రకృతి సేద్యం చేసే రైతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రైతులు వచ్చిన ఈ సభలో యువరాజు మాట్లాడుతూ, సృష్టిలో ప్రతి జీవి మనుగడ సాధించడానికి అటు సాంకేతికంగాను ఆధ్యాత్మికంగాను గోవు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నదిగా శాస్త్రవేత్తలు పరిశోధనలో తేలింది. పూర్వం రోజుల్లో ప్రతి ఇంటికి ఒక గోవు ఉండేది. కాలక్రమేణా గో సంతతి తగ్గిపోయింది. పూర్వం రోజులలో మన పెద్దలు ఎంతో ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా ఉండేవారు. గో సంతతి తగ్గడం వల్ల మానవులలో అనారోగ్య పరిస్థితులు ఎక్కువయ్యాయి. ప్రకృతిలో ఉండే వృక్ష జాతులతో పాటు గోవు కూడా కార్బన్ డయాక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుందని శాస్త్ర పరిశోధనలో తేలింది. అక్బర్, బాబర్ కాలంలో అన్ని మతాల వారు గోవుని ఎంతో ప్రాముఖ్యత కల జీవిగా భావించేవారు. గోవు ఆధ్యాత్మికంగానే కాకుండా గోవు నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రముతో ఎన్నో రకాల ఆరోగ్య ఔషధాలు, మానవుడు